ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య గారు, మీరేం బాధపడకండి. నిశ్చితార్థం ఈ రోజు ఆగిపోయింది, కానీ ఆ దోషాలేవో పోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాం మేము. ఎప్పటికీ మీరు నాకు అత్తయ్య గారే కదా. చూసారా మమ్మీ ఎంత మంచిదో. టాబ్లెట్ వేసుకో. వేసుకోండి అత్తయ్య. మమ్మీ వేసుకో. చరణ్, వేసుకో మమ్మీ. వద్దు నాన్న. హ్యాపీగా పడుకో, అన్నీ సెట్ అయిపోతాయి. థ్యాంక్స్ పల్లవి. చూసారా, నా చేత్తో టాబ్లెట్ ఇస్తే వేసుకోను అన్నారు. మరి నేను తెచ్చిన టాబ్లెట్ వేసుకునేలా చేశాను. దట్ ఈస్ పల్లవి. చెప్పిన మాట నిలబెట్టుకోవడం నాకు అలవాటు. ఇప్పుడు టాబ్లెట్ వేశాను, రేపు చెప్పినట్టు నిశ్చితార్థం కూడా చేసుకుంటాను. మీరేమీ చేయలేరు. గుడ్ నైట్ అత్తయ్య. ఆంటీ, పల్లవికి విషయం తెలియదనుకుని బావగారు దాని ముందు కన్విన్స్ చేసినట్టు నటిస్తున్నారు. బావగారికి విషయం చెప్పేద్దాం. వద్దక్షిత, పల్లవికి నిజం తెలిసిపోయిందని తెలిస్తే మళ్ళీ నిశ్చితార్థం ఎక్కడ జరుగుతుందో, పల్లవి ఏం చేస్తుందో అని వాడు భయపడతాడు. వాడికి నిజం తెలియకుండానే పల్లవికి మనం పొగ పెట్టాలి. దాన్ని ఇంట్లోంచి కాలేజీలోంచి తరిమెయ్యాలి. దానికి నేనేం చెయ్యాలో ఆలోచించాలి. అబ్బా, సారీ. ఏ కళ్ళు కనిపించట్లేదా? గుద్దే సారీ చెప్తున్నావు. సారీ, చూసుకోలేదు. ఇంతకీ ఎవర్రా మీరు? ఏ క్లాస్? జూనియర్ అక్షిత. జూనియర్స్ అయ్యుండి సీనియర్స్ ని గుద్దేస్తారా? సీనియర్సా? సారీ అండి, పొరపాటున గుద్దాను, కావాలని కాదు. అన్ని పొరపాట్లకి సారీతో సరిపోదమ్మా. భువన, ఏం చేద్దాం వీళ్ళని? తప్పు చేశారుగా, పనిష్మెంట్ ఇచ్చేద్దాం. మేడం మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు. సారీ సారీ మేడం. అండి. సరే అయితే, చూస్తుంటే మంచి కుర్రాళ్ళలాగా ఉన్నారు, కానీ మీరు చేసిందైతే తప్పే. దానికి పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ సారీ చెప్తున్నారు కదా. సరే, ఒక పని చేద్దాం. మీ పేర్లు చెప్పండి. మీ పేర్లు నాకు నచ్చాయనుకో వదిలేస్తాను, నచ్చలేదనుకో ర్యాగింగ్ స్టార్ట్. చెప్పండి. రవి. రవి అండి. శ్రీనివాస్. కిరణ్. పేరులో అంత కిక్ లేదురా, కాబట్టి పనిష్మెంట్ తప్పదు. మేడం మేడం ప్లీజ్ మేడం, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు మేడం. ప్లీజ్ మేడం మేడం, ప్లీజ్ మేడం మేడం, ప్లీజ్ మేడం. ఏయ్, సీనియర్స్ చెప్పినప్పుడు చేయాల్సిందే. నీ హాబీ ఏంటి నాన్న? నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం మేడం. అయితే చెయ్యి. ఇక్కడ వాటర్ లేదుగా. ఈ గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ అనుకో. అక్షిత, మరి వీణ్ణేం చేద్దాం? నువ్వేం చేస్తావంటే ఈ బకెట్లో నుంచి ఆ బకెట్లోకి వాటర్ తోడు. సరే మేడం. ఏయ్, అలా కాదు. ఇదిగో ఈ స్పూన్తో ఈ బకెట్లో నుంచి ఆ బకెట్లోకి వాటర్ పోయాలి.
నువ్వేం చేస్తావంటే దా ఈ అగ్గిపుల్లతో ఈ గ్రౌండ్ అంతా కొలిచాయి. వెళ్ళు. సరే మేడం. ఉమ్, ఉమ్, ఉమ్. అక్షిత, ఏం చేస్తున్నారు మీరు? కనబడట్లేదా? సీనియర్స్ కాబట్టి జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తున్నావు. ర్యాగింగ్ చేయడం తప్పని తెలీదా? మాకు నీతులు చెప్పడం తప్పని ముందు నువ్వు తెలుసుకో. అక్షిత, ఇది కరెక్ట్ కాదు. మరి అదిగా వాళ్ళని వదిలే. లేదనుకో ఆ ఏం చేస్తావే? ఏం చేస్తావు? వెళ్ళిక్కడి నుంచి. ఏంట్రా అలా ఎత్తున్నావు? సరిగ్గా ఎదు. రే కానివ్వండిరా. అక్షిత, నా మాట విను. నువ్వు ర్యాగింగ్ చేస్తున్న విషయం పోలీసులకి తెలిసిందంటే తెలిస్తే పోలీసులకి భయపడిపోతాం అనుకున్నావా? అది కాదు అక్షిత. మన ఏరియాకి కొత్తగా ఎస్ఐ గారు వచ్చారు. వస్తే అతను మామూలు అతను కాదు. ఎస్ఐ మరకతమని, చాలా స్ట్రిక్ట్. మరకతమనా? అదేం పేరు? అంటే శివమని ఉంది కదా, అలాగే ఈయన మరకతమనంట. మరకతమణ మట్టిగడ్డ. మమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. మీరేంట్రా ఆగిపోయారు? కానివ్వండి. అక్షిత, వద్దు చెప్తున్నాను. ఏయ్ ఏంటి చెప్పేది? కావాలంటే నువ్వే ఫోన్ చేసి ఆయన ఇక్కడికి రమ్మను. వీళ్లతో పాటు అతనికి కూడా ఒంటి మీద గుడ్డలన్నీ ఇప్పించి గ్రౌండ్ చుట్టూ పరిగెత్తిస్తాను. చేతికి చీపురిచ్చి కాలేజ్లోని బాత్రూమ్లన్నీ కడిగిస్తాం.